పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ సంబంధించినటువంటి యూట్యూబ్ లో బబ్బు అనే పిల్లోడి వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణం నా అన్వేషణనే అని వాళ్ళ తల్లి ఒక వీడియో పెట్టడం జరిగింది. దానిపై అసలు మీ ఆన్సర్ ఏంటి? చూశాను. ఆ మేడం గారు పాపం ఆ హస్బెండ్ చనిపోయినప్పుడు మనం మాట్లాడకూడదు అని చెప్పి నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్సో అనే యాక్ట్ అనేది ఇమ్రాన్ మీద పడుతుంది, బాబు మీద పడదు. ఆ ఫోక్సో అనేది చిన్నపిల్లల మీద పడదు. చిన్నపిల్లల్ని పెట్టి ఎవరైతే యాక్ట్ చేస్తారో ఆ యాక్ట్ అనేది పెద్దవాళ్ళకి పడుతుంది. ఇదే థియరీ అనేది జడ్జి కోర్టు మూవీలో కూడా చెప్పారు, చిన్నపిల్లలతో యాక్టింగ్ ఎలా చేయకూడదు. అవి కూడా అసభ్యకరంగా ఉన్నాయి, ఎందుకంటే పెద్దవాళ్ళు చేసింది వేరు, అడల్ట్ కంటెంట్. కానీ చిన్నపిల్లలు అడల్ట్ కంటెంట్ చేయడం చాలా తప్పు. సో నేను అదే చెప్పాను. అండ్ నేను ఆ వీడియోలో నువ్వు ఓన్లీ చెక్ చేసుకుంటే బబ్బుని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ డాడీని కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. నేను ఓన్లీ ఫోకస్ అంతా ఇమ్రాన్ మీదే పెట్టాను. సో వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎంచుకున్న దారి. అండ్ అది కాకుండా ఆ వీడియోకి ముందే వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో వాళ్ళకి శత్రుత్వానికి వెళ్ళలేక ఏదో వెయ్యాలి కదా అని చెప్పి వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నట్లు ఫోక్సో యాక్ట్ అనేది వాళ్ళ నాన్నగారు చూసి మతిస్థిమితం లేదంటే ఫోక్సో యాక్ట్ అనేది మన అబ్బాయికి ఎందుకు వస్తుంది? పెద్ద ఇమ్రాన్కి వస్తుంది కదా, మన అబ్బాయి చిన్నపిల్లడు కదా అని అనాలి కదా.